ఉమ్మడి వరంగల్ జిల్లాలో న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. న్యూ ఇయర్ సందర్భంగా ప్రముఖ ఆలయాల్లో భక్తుల రద్దీ పెరిగింది. భద్రకాళి ఆలయంలో తెల్లవారుజాము నుంచే భక్తుల సందడి కనిపిస్తోంది. అమ్మ దర్శనం కోసం భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కొత్త ఏడాది రోజున భద్రకాళి అమ్మను దర్శించుకుంటే మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. భద్రకాళి ఆలయం నుంచి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. సందర్భంగా వరంగల్ ఉమ్మడి జిల్లాలోని ప్రముఖ ఆలయాల్లో భక్తుల సందడి కొనసాగుతుంది. కొత్త ఏడాది తొలి రోజున దర్శించుకుంటే అన్ని మంచి జరుగుతున్నటువంటి నమ్మకంతో పెద్ద ఎత్తున వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి ప్రముఖ ఆలయాల్లో భక్తుల రద్దీ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్నాం. భద్రకాళి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేక అలంకరించి ఇవాళ కొత్త అన్ని మంచి జరుగుతున్న నమ్మకంతో వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి భక్తులు కావచ్చు, ఇతర జిల్లాలకు సంబంధించి నగర వాసులంతా కూడా భద్రకాళి అమ్మవారిని పెద్ద ఎత్తున దర్శించినటువంటి పరిస్థితి. ఉదయం తెల్లవారుజాము నుంచే భద్రకాళి ఆలయంలో భక్తులు పోటెత్తి ప్రత్యేక పూజలు, కార్యక్రమాలు, అర్చనలు, అభిషేకాలు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. నిన్నంతా కూడా రాత్రి న్యూ ఇయర్ సందర్భంగా వేడుకలు జరిపి 2023కి బాయ్ బాయ్ చెప్పి 2024కు వెల్కమ్ చెప్పి వాళ్ళ తొలి రోజు కావడంతో ప్రముఖ ఆలయాలు కావచ్చు, ఇటు భద్రకాళి ఆలయం, వేస్తంబల గుడి ఆలయం కావచ్చు, రామప్ప, మేడారం, ఇలా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఆలయాలన్నింటిలో కూడా భక్తులు పెద్ద ఎత్తున దర్శనం పరిస్థితి. మనం ఒకసారి విజువల్లో భక్తులను కూడా చూసేటువంటి ప్రయత్నం చేస్తాం. ఉదయం నుంచి కూడా భద్రకాళి అమ్మవారి ఆలయంలో పెద్ద ఎత్తున క్యూ లైన్లో అధికారులు దర్శించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. ఉదయం నుంచి కూడా తొలి రోజు, కొత్త ఏడాది తొలి రోజు కావడంతో పెద్ద ఎత్తున భద్రకాళి అమ్మవారి ఆలయంలో క్యూ లైన్లో కావచ్చు, బయట గేట్ వరకు కూడా క్యూ లైన్ నిలబడినటువంటి పరిస్థితి ఉంది. కొత్త ఏడాది దర్శించుకుంటే అన్ని బాగా జరుగుతున్నట్టు కూడా అన్ని చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించి కూడా ఇవాళ తొలి రోజు కావడంతో ఆలయం సంబంధించినటువంటి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సాధారణంగా భక్తుల రద్దీ ఏ విధంగా కొనసాగుతుంది, ఇవాళ కొత్త ఏడాది తొలి రోజు కనుక వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి ఏర్పాట్లు చేశారు, నాకు అందుబాటులో ఆలయ ఈఓ శేషబాబు అంత మాట్లాడడం. మేడం, ఇవాళ కొత్త ఏడాది ముందుగా మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇవాళ ఎటువంటి ఏర్పాట్లు చేశారు, ఇప్పటివరకు ఎంతమంది భక్తులు దర్శించుకున్నారంటే? భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి ఈ నూతన సంవత్సరం కనుక, ఇంగ్లీషు నూతన సంవత్సరం కనుక జనవరి 1 నాడు ఫస్ట్ అమ్మవారిని దర్శించుకొని వారి యొక్క కోరికలు అమ్మవారికి చెప్పుకొని అమ్మవారిని మొక్కుకోవడానికి ఎంతోమంది వస్తున్నారు. ప్రస్తుతం ప్రారంభమైంది, ఇప్పుడే ప్రారంభమైంది. భక్తుల ఏర్పాట్ల కోసం మరి ప్రసాదాలు రెడీ పెట్టడం జరిగింది. మరియు చల్లటి మంచినీటి సదుపాయం ఏర్పాటు చేయడం జరిగింది. క్యూ లైన్స్ ప్రత్యేకంగా ఏర్పాటు చేశాము. ఆ క్యూ లైన్లో రావాల్సిందిగా భక్తుల్ని ప్రేమగా కోరుతున్నాము. ఎవరైతే ప్రశాంతంగా క్యూ లైన్లో వస్తున్నారో ఈరోజు అందరూ కూడా ఆనందంగా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారిని ప్రేమపూర్వకంగా వారి యొక్క కోరికలు కోరుకోవాల్సిందిగా, మరి ప్రశాంతంగా, ఆరోగ్యంగా, ఆనందంగా, ఐశ్వర్యంతో, ఆత్మజ్ఞానంతో ఈ సంవత్సరం అంతా కూడా ఉండవలసిందిగా కోరుచున్నాం. సాధారణ రోజులలో ఎట్లా ఉంటుంది అమ్మవారి దగ్గర దర్శనం కావచ్చు, ఏర్పాట్లు ఈ రోజు ఎట్లా ఉన్నాయంటే? ఈరోజు కొంచెం జనం పెరుగుతారు కనుక, భక్తులు ఎక్కువ ఉంటారు కనుక మనం క్యూ లైన్స్ పెద్దగా పెంచడం జరిగింది. సాధారణ రోజుల్లో గుడి లోపల మాత్రమే ఉంటుంది క్యూ లైన్, బయట లైన్ ఉండదు. ఇప్పుడు బయట క్యూ లైన్స్ పెంచడం జరిగింది. ఇది ఆలయానికి సంబంధించిన అధికారులకు కూడా ఇవాళ కొత్త ఏడాది తొలి రోజు కావడంతో కూడా ప్రత్యేకంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాము. ఇవాళ భక్తులు దర్శించుకునేందుకు ఎటువంటి ఏర్పాట్లు లేకుండా, ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామంటూ కూడా ఆలయ అధికారులు చెప్పినటువంటి పరిస్థితి మనం విజువల్లో చూస్తున్నాం. పెద్ద ఎత్తున భారీ క్యూ లైన్లో దర్శించుకునేందుకు భక్తులు వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించి కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేసినట్టు ఆలయ అధికారులు చెప్పినటువంటి పరిస్థితులు అయితే కనబడుతుంది. ఉదయం నుంచి కూడా భద్రకాళి ఆలయంలో భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇవాళ తొలి రోజు కనుక ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఆలయాలలో అన్ని ఏర్పాట్లు చేసి భక్తులకు దర్శించుకుంటే ఇవాళ మంచి జరుగుతుందన్నటువంటి నమ్మకం కొద్దీ ఉదయం నుంచే భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. నిన్న అంతా కూడా సంబరాలు జరుపుకొని ఇవాళంతా ఆలయాలలో మొత్తం భక్తులు భద్రకాళి శరణమ్మ అంటూ కూడా పూజా కార్యక్రమాలు కొనసాగించినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇవాళ ప్రత్యేక క్యూ లైన్లు కావచ్చు, వసతులు, టెంట్లు, వీటన్నీ కూడా ఏర్పాటు చేసి నాతో పాటు ఒకసారి ఆలయ అర్చకులు వాళ్ళతో మాట్లాడదాం. సాధారణంగా ఎట్లా ఉంటుంది ఇవాళ తొలి ఏడాది కనుక ఇవాళ అన్ని ఏర్పాట్లు చేసాం. భద్రకాళికి సంబంధించినటువంటి ఏర్పాట్లకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఉన్నాయంటూ కూడా ఆలయ అధికారులు చెప్పినటువంటి పరిస్థితి. ఉదయం నుంచి కూడా కొత్త ఏడాది తొలి రోజు కావడంతో భద్రకాళి ఆలయం కావచ్చు, వరంగల్ ఉమ్మడి జిల్లా సంబంధించినటువంటి ప్రముఖుల ఆలయాలలో భక్తుల సందడి కొనసాగుతుంది. కెమెరా పర్సన్ పవన్తో తిరుపతి, ప్రైమ్ న్యూస్, వరంగల్.